చక్కగా మొత్తం కలిపేసి ఒక 2 నిమిషాలు ఆగి చింతపండు పులుసు పోసేసుకొని స్టవ్ వెలిగించేసుకోవడమే. మామిడికాయ చేపల పులుసు అయితే ఇదిగోండి, చింతపండు పులుసు వేసేసుకున్నాం కదా, ఇట్ట మునగ పోసుకుంటే చాలండి చింతపండు పులుసు. మనం ఊరికో నీళ్లు పోసేసి అవి ఉడికిచ్చి చేపల కూర ఉడికి చెడిద్దంట, చికెన్ ఉడక్క చెడిద్దంట. అలాగా మనం వాటర్ ఎక్కువ తీసుకోకూడదు, మీడియంగా తీసుకోవాలి, సరిపడా మునగ తీసుకోవాలి. కొత్తిమీర ఒక పిడికిడ వేసుకుందాము. మా వీడియోలు అలానే బాగా సబ్స్క్రైబర్లు పెరగాలండి. సబ్స్క్రైబర్లు, లైక్, షేరు, మీ అందరి సపోర్టు సహకారంతో ముందుకు నేను వెళ్ళాలని నేను ప్రేమతో మీ గుంటూరు వంటలక్కని అడుగుతున్నాను. చేపల కూర అయితే కంప్లీట్గా అయిపోయిందండి. ఇదిగోండి చిక్కబడిపోయింది పులుసు, తెలుస్తుందా? చిక్కగా అయిపోయింది, బాగా చిక్కబడిపోయింది. మనం అన్నీ వేసుకుంటాం. ఇంకా కూడా సండే స్పెషల్ అండి. ఇదిగోండి మా బుడ్డామ, మరి మేము తింటే మా బుడ్డామ చూస్తుంది. మంచిగా పెద్ద ముక్కలే, చెరువు చేప కదా, ఆమె నాకు కావాలని గొడవ చేస్తుంది. అందుకే కొంచెం పసుపు, కొద్దిగా సాల్టు, కొద్దిగా పెప్పర్ కూడా వేసుకున్నామండి. డైరెక్ట్గా మన ఇంట్లో చేసుకున్న న్యాచురల్గా మిరియాల పౌడరు కచ్చాపచ్చిగా దంచింది. ఎంత కొద్దిగా కొంచెం స్పైసీ కోసం వాటర్ వేసి కొద్దిగా ఉడికిచ్చేయాలి. ఆయిల్లో ఒక 2 నిమిషాలు ఇట్లా మగ్గబెట్టాను ముక్క. కొద్దిగా వాటర్ వేసేసుకున్నాము. వాటర్లో ఉడికితే చాలా బాగుంటుందండి, జ్యూసీగా ఉడుకుతుంది. ఆ ముక్క అంతా ఉడికితే కమ్మట మంచి ఫ్లేవర్ తెలుస్తుంది. చైనా వాళ్ళు అయితే ఇలానే ఉడకబెట్టుకొని అన్నీ వేసుకొని తింటారు. కాకపోతే మనం ఆయిల్ వేసుకున్నాము. చిన్నపిల్లలు ఏంటంటే తినలేరు కదండి, చిన్నపిల్లలకి ఇలా ఉడకబెట్టేసి పెడితే మంచిది. మిరియాల పౌడర్ వేస్తే చాలా మంచిది. పుదీనా కూడా ఆరోగ్యపరంగా మంచిది కాబట్టి దీనిలో మనం అల్లం పేస్టులు అవేమి వేయము కాబట్టి, చిన్నపిల్లలు కదండి ఏమి వేయము. ఇలా ఉడికిచ్చేసి బాయిల్ చేసేసి మిరియాల పౌడరు, కొంచెం ఆయిలు, కొద్దిగా సాల్ట్, పసుపు వేసేసి బాగా ఉడకనిచ్చాలి. ఇది ఉడికితే మంచి ఫ్లేవర్ తెలుస్తుంది. మంచిగా దగ్గర ప్లేట్లో పెట్టుకొని ముళ్ళు అవన్నీ డివైడ్ చేసి మా అమ్మాయి మా కన్నమ్మకైతే పెడుతుంది.